హాయ్ అండి. ముందుగా నా ఛానల్‌ని ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేయండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా బాగుంటుంది. 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్'లో అంజలి పవన్ గారైతే నాకు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే ఈరోజు 2 గేమ్స్ అయితే అవ్వడం జరిగింది. ఫస్ట్ గేమ్‌లో ఏంటంటే అంజలి పవన్ ఏంటంటే ఫస్ట్ వచ్చారన్నమాట. మళ్ళీ వాళ్ళకే సెకండ్ రౌండ్ కూడా అవుతుంది. ఆ సెకండ్ రౌండ్‌లో ఎవరు గెలుస్తారు అని ప్రెడిక్ట్ చేయమని చెప్తారు. దాంట్లో ఏంటంటే ఎవరు అంజలి పవన్ పేరు చెప్పరన్నమాట. వాళ్ళు ఫస్ట్ వస్తారని గాని, సెకండ్ వస్తారు గాని దేంట్లో కూడా మెన్షన్ చేయరు. సెకండ్ రౌండ్‌లో ఏమవుతుందంటే అంజలి పవన్ ఫోర్త్ వస్తారనమాట. ఫోర్త్ వచ్చినప్పుడు శ్రీముఖి గారు అడుగుతారు, "మీరు ఫస్ట్ రౌండ్‌లో ఫస్ట్ వచ్చారు. సెకండ్ రౌండ్‌లో ఎందుకు మీరు ఫోర్త్ వచ్చారు" అనంటే, పవన్ వాళ్ళ హస్బెండ్ అంజలి పవన్ హస్బెండ్ ఏమంటారంటే, లేదు తనకి ఎనర్జీ, స్ట్రెంత్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల తను ఆడలేకపోయిందంటే, అంజలి మాత్రం అస్సలు ఒప్పుకోదండి. ఆవిడ నాకు ఎనర్జీ లేకపోవడం ఏంటి, నాకు స్ట్రెంత్ లేదేంటి, నేను అది ఒప్పుకోను. నాకు ఎనర్జీ ఉన్నది, స్ట్రెంత్ ఉన్నది. కానీ మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొంచెం లోపించడం వలనే మేము ఫోర్త్ రావడం జరిగిందని చెప్పేసి చాలా అంటుంది. అక్కడ ఏమిటంటే అంజలి పవన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటారంటే, అస్ ఆవిడ ఇప్పుడే కదా 6 మంత్స్ అయింది డెలివరీ అయిపోయి. అంటే ఆ కార్డ్ అంటే పోస్ట్ మార్టం అంటారు కదా! ఆ కార్డ్ యూజ్ చేయమని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఇప్పుడే కదా డెలివరీ అయింది. అందుకనే నేను ఆడలేకపోయాను, ఎనర్జీ లేకపోయిందని చెప్పేసి అంటే ఒక సింపతి కార్డ్ యూజ్ చేయమని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అంటారు. అది మనకు చూపించలేదు ఎపిసోడ్‌లో. కానీ అంజలి మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉండి నాకు ఎనర్జీ లేకపోవడం, స్ట్రెంత్ లేకపోవడం కాదు. అసలు కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అయిందని చెప్తూని వాళ్ళ హస్బెండ్ కూడా అంటుంది, "నువ్వెందుకు అలా చెప్తున్నావో కార్డ్ అని చెప్పేసి ఇక్కడికొచ్చింది ఎందుకు? మనల్ని ప్రూవ్ చేసుకోవడానికి. అంతే. తర్వాత మన రిలేషన్‌ని సరిగ్గా స్ట్రాంగ్‌గా చేసుకోవడానికి. అంతేగాని ఇలాగా ఎనర్జీ కార్డులు, సింపతి కార్డులు వాడడానికి కాదు. నువ్వు ఆ కార్డ్ ఎందుకు యూజ్ చేయమంటున్నావు అసలు? ఆ ప్రెగ్నెన్సీ అయిపోయి ఇప్పుడే బిడ్డ పుట్టాడు. ఆ కార్డ్ ఎందుకు యూజ్ చేయమంటున్నావు" అని చెప్పేసి చాలా సీరియస్ అవుతారు. ఆ విషయంలో నాకైతే అంజలి పవన్ చాలా చాలా నచ్చారు. మరి మీకేమనిపిస్తుంది? అంజలి పవన్ ఈ విధంగా మాట్లాడడం, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడం వల్ల ఈవిడకి విన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా? మీరేమనుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్, 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 ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. బాయ్ బాయ్.